నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు పూడిపెద్ది లక్ష్మి గారు రాసిన 'వినరో భాగ్యము' అనే కథను విందాం. నేను డ్యూటీకి బయలుదేరుతున్నాను, తలుపేసుకో అని చెప్పగానే చేస్తున్న పని ఆపి ఆదుర్దాగా వస్తూ, నేను చెప్పిన విషయం గుర్తుంది కదా, కిందటిసారిలాగా జరగనీకండి. మీ కొత్త సారితో పోట్లాడతారో మరేం చేస్తారో, తోట పని మాత్రం ఒప్పుకోకండి, సరేనా, వింటున్నారా అంటూ నా భార్య పద్మ ఇంకా ఏదో చెప్తుండగానే నేను బస్టాప్కి బయలుదేరాను. డిఐజీ క్వార్టర్స్కు వెళ్ళే బస్సు సిద్ధంగా ఉండటంతో ఎక్కి కూర్చున్నాను. పద్మ మాటలు ఇంకా చెవిలో వినిపిస్తున్నాయి. కొత్త డిఐజీ వస్తున్నారని తెలిసిన దగ్గర నుండి మొదలైంది ఆమె ఆరాటం. పాత సార్ తోట పని చేయమన్నారు. తోటలోని ఎరువులు, పురుగుల మందులు నా ఆరోగ్యానికి సరిపడక వచ్చిన స్కిన్ ఎలర్జీ 2 ఏళ్లు నరకం చూపించింది. ఈసారి ఏ డ్యూటీ చేయమంటారో చూడాలి అనుకుంటుండగానే ఆఫీస్ వచ్చింది. బస్సు దిగి లోపలికి వెళ్ళేసరికి డ్యూటీలో కేటాయింపు జరిగిపోయింది. హడావిడిగా మాట్లాడుకునేవారు కాస్త నన్ను చూసి, శ్రీను వచ్చావా, నీ గురించి చాలాసార్లు అడిగారు అని చెప్పగానే ఆతృతగా లోపలికెళ్ళాను. కొత్త సార్ ఎత్తుగా జబ్బరుగా ఉన్నారు. తెల్లని విశాలమైన నుదురు, దయ కురిపించే చిరునవ్వు ఎందుకో బాగా నచ్చారు. నమస్కారం సార్ అనగానే, రండి శ్రీను, అంటే మీరేనా? మీ పాత బాస్ నాకు మంచి ఫ్రెండ్, మీ గురించి చాలా చెప్పాడు. అందుకే మీకు మా అమ్మగారి దగ్గర డ్యూటీ వేశాను. మీకు పెద్దగా కష్టం ఉండదనుకుంటాను. మీ డ్యూటీ వేళలో మా ఇంటికి వచ్చి మా అమ్మగారి దగ్గర ఉండి ఆవిడ మాట్లాడింది వినడం, అంతే. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వండి. నిర్వికారంగా సార్ ఇంటికి వెళ్ళాను. వంటావిడనుకుంటా అమ్మగారికి నన్ను పరిచయం చేసింది. నమస్కారం అమ్మగారు అంటుండగానే, నమస్తే, నువ్వే నా సీనంటే, చాలా బుద్ధిమంతుడవని మావాడు చెప్పాడు. పద, నా గది చూపిస్తా. మాటలు ఆపకుండానే గదిలోకి దారి తీసిందావిడ. ప్రపంచంలో ఎవ్వరూ నాలాగా వినడం అనే డ్యూటీ చేసి ఉండరేమో కదా, బాగుంది నా రాత అనుకుంటూ ఆమెను అనుసరించాను. నా పుట్టు పూర్వోత్తరాలు, నా కుటుంబము, నా ఇష్టాయిష్టాల గురించి వందలాది ప్రశ్నలు వేస్తూ, నా జవాబులనైనా వినకుండా కొన్ని జవాబులు కూడా ఆవిడే చెప్పేస్తూ విరామం లేకుండా మాట్లాడుతుంటే శ్రోతలాగా ఉండిపోయాను. అలా కొన్ని గంటలు గడిచాక, ఇంతకీ భోజనం తెచ్చుకున్నావా శ్రీను అన్న ఆమె ప్రశ్నకు నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. రేపటి నుంచి తెచ్చుకుంటాను, ఈ రోజుకి దగ్గరలో క్యాంటీన్లో తినేసి 1 గంటలో వచ్చేస్తాను అని బయలుదేరబోయాను. భలేవాడివే, నేను తినాలిగా, నాతో పాటు నువ్వును అంటూ నా జవాబైనా వినకుండానే, కుమారి మా ఇద్దరికీ వడ్డించు అన్నారు. వంట ఆవిడ చిత్రంగా చూస్తూ వడ్డించసాగింది. చేతులు కడుక్కుని, రా నాయనా, ఇలా నా పక్కన కూర్చో. ఉదయం ఏమైనా తిన్నావో లేదో అడగనే లేదు. మొహమాటంతో నువ్వు చెప్పలేదు. నా మాటలతోనే కడుపు నింపేశానేమో. ఇక రోజు నీ భోజనం నాతోనే. నువ్వు తినకూడనివి ఏమైనా ఉంటే చెప్పు, అవి తప్ప అన్నీ నేనే దగ్గరుండి వడ్డిస్తా, సరేనా అని ఆమె అంటుంటే బిడియంగా నిలబడిపోయాను. అంత పెద్ద బాస్ ఇంట్లో నాలాంటి చిన్న స్థాయి ఉద్యోగి అంత చొరవగా భోజనం చేయడం నేను కల్లో కూడా ఊహించలేని విషయం. ఏంటి ఆలోచిస్తున్నావు? అన్నం చల్లారిపోతోంది అంటూ నా చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చోబెట్టుకుని, ఇదిగో, ఇది బెల్లం ఆవకాయి, వెల్లుల్లి కారం అన్నీ నేను చేసినవే. నీకు కూడా నేర్పిస్తాలే, మీ బాస్కి నేర్పా అంటూ భోజనం చేస్తున్నంతసేపు ఆప్యాయంగా వడ్డిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు. ఆ రోజు మొదలు ఆమె వాక్ ప్రవాహంతో పాటు ఆమె వాత్సల్యంతో తడిసి ముద్దవుతూనే ఉన్నాను. మొదట్లో ఉద్యోగ ధర్మంగా వినే నేను రాను రాను ఆమె మాటలను శ్రద్ధగా ఆలకించసాగాను. ఎన్నో అనుభూతులు, అనుభవాలు, జ్ఞాపకాలు, విశేషాలు, విజ్ఞానాలు ఆమె ముచ్చట్ల రూపంలో దొర్లిపోతూ ఉండేవి. అవి ఎంతో అమూల్యంగా అనిపించేవి. ఓ రోజు కొత్త చీర ఒకటి నా చేతిలో పెట్టి, నాకెంతో ఇష్టమైన నెమలికంఠం రంగు చీర నాతో పాటు మీ అమ్మగారికి తీసుకున్నాను.
ఈసారి కలిసినప్పుడు ఇవ్వు నాయనా అంటూ నేను వద్దండి అనేలోగానే అన్నట్లు మీ అమ్మగారు నాలాగే మాట్లాడతారా విసుగు విరామం లేకుండా? ఆయన ఇంత ఓర్పుగా ఆదరంగా వినే నీలాంటి కొడుకుంటే ఏ తల్లైనా ఎందుకు మాట్లాడదు అని ప్రశ్న జవాబు ఆవిడే చెప్పేశారు ఎప్పట్లాగానే. నా చిన్నప్పుడు ఈ నెమలికంఠం రంగు పరికిణీ వేసుకుని పాటల పోటీల్లో పాడితే ఫస్ట్ వచ్చాను తెలుసా? సినిమాలోకి అమ్మాయిని పంపుతారా అంటే మా నాన్నగారు కూడదు అన్నారు. ఆ ఛాన్స్ అలా పోయింది. అప్పుడలా పంపితే పెద్ద సింగర్నై ఉండేదాన్ని అంటూ గతంలోకి వెళ్ళిపోయారు. ఇలా మాటలు పెంచుకుంటూ వెళ్ళే ఆవిడ అలవాటు వల్ల ఆమెకు దూరంగా జరిగిపోయిన బంధువులు ఉన్నారు. 10 మందిలో పుట్టి 10 మందిలో పెరిగాను. ఇప్పుడు మనుషుల కోసం మొహం వాచిపోయాననుకో అంటూ వాపోయే ఆమెకు ఎవరు పడితే వారు నచ్చరని, నేనెందుకో బాగా నచ్చానని, తనకంటే కూడా ఆత్మీయుడినై పోయానని సార్ అంటుంటే వారి పెద్ద మనసుకు పొంగిపోయాను. అంతా బాగుంది అనుకున్నంతలోనే మనసులో అలజడి మొదలైంది. ఈ మధ్య తరచుగా అమ్మగారు మాటల్లో పల్లెల్లో ఉన్న మా అమ్మ గురించి ప్రస్తావించడం వల్లనేమో అమ్మ పదే పదే జ్ఞాపకం వస్తోంది. అమ్మగారు ఏం మాట్లాడినా చేతులు కట్టుకుని వినే నేను అమ్మ మాటలకు దొరకకుండా తప్పించుకు తిరిగిన వైనం గుర్తుకొస్తోంది. మా గ్రామంలో హై స్కూల్ లేనందున తమ్ముడు చెల్లి నేను చాలా దూరం వెళ్ళి చదివేవాళ్ళం. తెల్లవారేసరికి చద్దన్నం, మధ్యాహ్న భోజనం అన్నీ సిద్ధం చేసిస్తే పరుగులు పెట్టి బస్సెక్కేవాళ్ళం. అలసి సొలసి ఏ చీకటి పడ్డాకో ఇంటికి వచ్చి అన్నం తిని పడుకునేవాళ్ళం. మాకెప్పుడూ అమ్మతో మాట్లాడే తీరిక ఉండేది కాదు. సెలవు రోజుల్లో ఆటలు చదువులతో సరిపోయేది. ఒరే పెద్దాడా అంటూ అమ్మ ఎప్పుడు నాతో మాట్లాడాలని వచ్చినా చదువుతున్న పుస్తకంలో నుండి తలెత్తకుండానే ఆ ఊ అంటుంటే చూసి చూసి మాటలాపేసి వెళ్ళిపోయేది. ఆమె ఎంతో ఆసక్తిగా చెప్పాలనుకున్న విషయాలు నాకంత ప్రాధాన్యంగా ఉన్నవిగా అనిపించేవి కాదు. ఉద్యోగం వచ్చి దూరంగా వచ్చాక మా మధ్య మాటలు ఇంకా తగ్గిపోయాయి. ప్రతి వారం అమ్మ ఫోన్ చేసేది. ఏమడిగినా ఆ ఊ అలాగే అంటూ పొడి పొడిగా మాట్లాడేసరికి ఆమె మరీ మాటలు పొడిగించేది కాదు. పెళ్ళై నాకు సంసారం ఏర్పడ్డాక అప్పుడప్పుడు అమ్మ వచ్చి నాతో ఉండేది. ఆఫీసు వెళ్ళకముందు పేపరు వచ్చాక టీవీ పెట్టుకుని ఉండేవాణ్ణి. వీలున్నప్పుడలా అమ్మ నాతో మాట్లాడే ప్రయత్నం చేసేది. చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ చూడ్డం, చదివిన ఫోన్ మెసేజ్లే మళ్ళీ చదవడం తప్ప ఆ మాటలు వినడానికి తీరిక సమయంలో కూడా ప్రయత్నించలేదన్న విషయం గుర్తుకొస్తే మనసు భారంగా అవుతోంది. పద్మ పిల్లలు, చదువులు, వంట పనులతో హడావుడిగా ఉండేది. తమ్ముడు, చెల్లి ఫోన్ చేసి నాతో చాలాసేపు మాట్లాడేవారు. వాళ్ళ ఫోన్ వచ్చినప్పుడు ఏంటి నాయనా వాళ్ళ విశేషాలు అంటూ మాట కలిపే ప్రయత్నం చేసేది అమ్మ. ఆ ఏముంటాయి అన్నీ మామూలే అంటూ ముక్తసరిగా చెప్పేసేవాణ్ణి. అందరం కలిసి కూర్చున్నప్పుడు మీ నాన్న చిన్నప్పుడు ఏం జరిగిందంటే అని నా గురించి మురిపంగా చెప్పే ప్రయత్నం చేస్తే అబ్బా నానమ్మ ఇంక చాలు, ఛాన్స్ ఇస్తే మీ చిన్నప్పటి కబుర్లు కూడా చెప్పేలాగా ఉన్నావు అంటూ నా పిల్లలు ఎగతాళి. పని మనిషితో పక్కింటి వాళ్లతో మాట్లాడితే మోటు వాళ్ళు అనుకుంటారన్న మా ఆవిడ మందలింపు అన్నీ కలిసి అమ్మ మాటలకు మొహం వాచిపోయేలా చేశాయి. మాట్లాడేవారు గాని, తన మాటలు వినేవారు గాని లేక దేవుడు పటాల దగ్గర కూర్చుని మాట్లాడేది. తనలో తాను మాట్లాడుకునేది. మేము గమనిస్తే ఆపేసేది. 6 నెలలయ్యేసరికి ఊరికెళ్ళి అందర్నీ చూసొస్తానని వెళ్ళిన అమ్మ తిరిగి నా దగ్గరకు రావడానికి ఆసక్తి చూపించలేదు. అమ్మగారంత వయసే ఉన్న అమ్మ మనసులో కూడా ఎన్నో అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలు ఉంటాయి కదా. అవన్నీ మాతో గలగలా మాట్లాడుతూ చెప్పాలి అనే తాపత్రయం, కోరిక ఆమెలో ఇంకెన్నాళ్ళు ఉంటాయో. అసలే పెద్దదైపోతోంది. వీలున్నప్పుడంతా అమ్మ దగ్గరకు వెళ్ళి ఆమె చెప్పే ముచ్చట్లు, కబుర్లు
అలసిపోయేదాకా వినాలని బలంగా నిర్ణయించుకున్నాను. సార్ 4 రోజులు సెలవులు కావాలి. మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి సార్. మరుసటి రోజే అడిగాను. ఏమైంది? అనారోగ్యం చేసిందా? అని ఆయన ఆందోళనగా అడుగుతుంటే, మా అమ్మ మాటలు వినాలని ఉంది సార్ అంటూ ఆయన కళ్ళల్లోకి చూసి చెప్పాను. నా మొహంలో మాటలు ఆయనకు అర్థమైందో తెలీదు గాని, వారం సెలవు తీసుకుని వెళ్ళిరా అన్నారు. ఆలస్యం చేయకుండా ఇంటికొచ్చి అమ్మగారు ఇచ్చిన నెమలికంఠం రంగు చీరతో పాటు మిగతా వస్తువులు బ్యాగ్లో సర్ది మా పల్లెకు వెళ్ళే బస్సు ఎక్కి కిటికీ దగ్గర గాలి తగిలేలా కూర్చుని వెనక్కి వాలుతూ అమ్మ మాటల మాధుర్యాన్ని తెలుసుకునేలా చేసిన అమ్మగారికి మనసులోనే వందనాలు చెప్పుకున్నాను. కథ సమాప్తం.